ఎవరైనా చేయండి. నేను చేస్తున్నానండి. ప్రార్థన. ఓం నమః పాణిని కాచాయన పతంజలిభ్యః సద్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్యమయస్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రాప్తం తస్మై పాణినియే నమః ఏన దౌతాగ్యః పుంసాం విమలై సద్దవారిభిః తమశ్చాజ్ఞానగమ్యం తస్మై పాణినియే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మీరు ఎవరైనా చెప్తారండి ఏదైనా సూత్రం చెప్తారా అంటే? నేను చెప్తున్నానండి. అలాగేనండి. 2:1:68 అండి. తుల్యాఖ్య అజాత్య, అది ఆడియో నెంబర్ 125. ఇందులో కృత్య ప్రత్యయాంతము తుల్య ప్రత్యయాంతాలు అంటే ప్రత్యయాంతాలు కృత్య ప్రత్యయాంతం తుల్య పర్యాయవాచకాలతో పర్యాయవాచకాలండి. అంటే తుల్యకి సమానార్థం ఉన్నటువంటి పదాలు ఏవైనా సరే కృత్య ప్రత్యయాంతాలు. ఈ రెండు అయిన సుబంతాలు జాతివాచకాలు కానీ అంటే జాతి భిన్నవాచకాలు అయినటువంటి సుబంతాలతో సమసిస్తే అట్టి సమాసాలు తత్పురుష సమాసాలు అవుతాయి. నేను నీకు ఇచ్చిన పేజ్ ఓపెన్ చేసి పెట్టు. కృత్ప్రత్యయాలు 7 ఉన్నాయండి. తవ్యత్తు, తవ్య, అనీయ, కేలిమర్, క్యప్, నత్, యత్. ఇక్కడ ఒక పరిభాషా సూత్రం కూడా చెప్పారు. అది ప్రత్యయగ్రహణే అస్మాత్ సా విహితః తదాదే తదంతస్యాపి గ్రహణం. దానిలోని అంటే ఏదైనా సూత్రంలోని వార్తికంలో కానీ ప్రత్యయం సూత్రంలో కానీ వార్తికంలో కానీ ప్రత్యయ గ్రహణం ఉన్నప్పుడు ఏ అంగం కంటే అవ్యయం దానికి ఏంటంటే అంగం కంటే ప్రత్యయాన్ని విధించబడుతుందో ఆ అంగం ఆది నుండి ప్రత్యయాంతం వరకు ఉన్నట్టయితే అది ఈ పరిభాషా సూత్రం యొక్క అర్థం అండి. ఎగ్జాంపుల్స్ లో అంటే దీనిలో ఇంకోటి ఏంటంటే ప్రకృతికి అర్థం ఉంటుంది కానీ దానికన్నా అర్థం అధికంగా ఉన్నట్టయితే ప్రత్యయానికి అర్థం అధికంగా ఉంటుందండి. దీనిలో మా ఉదాహరణలు కృత్య ప్రత్యయాలు ఏంటంటే భోజ్యం, తర్వాత అంటే కృత్య ప్రత్యయం కింద మనకి భోజ్యము పానీయము ఈ రెండు ఇచ్చారు. మన తుల్య ప్రత్యయం ప్రత్యయం కింద ఇచ్చినటువంటిది ఏంటంటే తుల్య శ్వేత, తుల్య మహాన్, సదృశ శ్వేత ఎగ్జాంపుల్స్. ఇందులో భోజ్యోష్ణం, ఇక్కడ భోజ్యంచ తద్ ఉష్ణంచ దాని లౌకిక విగ్రహ వాక్యం. ఇందులో భోజ్యము ఉష్ణము రెండు మనకి అంటే విశేషణ విశిష్టేణ బహుళం సూత్రాన్ని కూడా చెప్పొచ్చును. రెండు గుణాలే కదా అనేటటువంటి చోట అంచేత రెండు గుణవాచకాలు ఉన్నప్పుడు ఏ గుణవాచకానికి పూర్వ నిపాతం వస్తుంది ఉపసర్జన సంఖ్య చేస్తాము అనేటటువంటిది అంటే విశేషణ బహుళం చేత అయితే చేయొచ్చును. రెండు గుణవాచకాలు ఎలాగవుతాయి అండి? రెండు గుణవాచకాలు అవుతాయి. భోజ్యం ఉష్ణం అన్నప్పుడు రెండు గుణవాచక శబ్దాలేనా అనేసి నేను అది కూడా నా డౌట్ వచ్చింది. మనం అయిపోయాక గురువు గారు క్లారిఫై చేస్తారు. భోజ్యం అంటే భోక్తం యోగ్యం అని కదండి. భోక్తం యోగ్యం, తినడానికి యోగ్యమైనది. ఓకే, అంచేత విశేషణం కిందేనండి. జాతివాచక శబ్దం కింద అంచేత రెండు గుణవచనాలే భోజ్యం ఉష్ణం. అవునండి. అందుకనే విశేషణ విశిష్ట భోజనం చేత
మామూలు మనం సూత్రం చెప్పొచ్చు కానీ దాన్ని బాధిస్తూ ఇక్కడ కృత్యతుల్యాఖ్య అజాత్య తత్పురుష సమాసం వస్తుంది. నిపాతనాత్ పూర్వ నిపాతం అని ఇస్తారా కదా? ఆ తర్వాత అండి. హలో అంటే అది కాదు, పూర్వ నిపాతం ఏదైనా చేయొచ్చు అన్నారు కదా. అవును, అది చెయ్యొచ్చు కానీ ఆ సూత్రాన్ని ఇక్కడ బాధిస్తున్నాం, అందుకనేసి ఇక్కడ భోజ్యానికే చేస్తాం పూర్వ నిపాతం. ఉపసర్జన సంఖ్య కూడా భోజ్యానికే. అందుకని ప్రస్తుత సూత్రం కృత్యతుల్యాఖ్య అజాత్య సూత్రం చేత తత్పురుష సమాస సంఖ్య. మీకు లౌకిక విగ్రహ వాక్యం భోజ్యంచ తత్ ఉష్ణంచ, అలౌకిక విగ్రహ వాక్యం భోజ్యాసు ఉష్ణాసు అండి. ఓకే, దాని చేత అంటే విశేషణ విశిష్ట బోధ సూత్రాన్ని బాధిస్తూ కృత్యతుల్యాఖ్య అజాత్య సూత్రం చేత తత్పురుష సమాస సంఖ్య. తత్పురుష సమానాధికరణ కర్మధారయ సమాసం చేత కర్మధారయ సంఖ్య. కృతజ్ఞ సమాచార ప్రాతిపదిక సంఖ్య. సుబోధాతు ప్రాతిపదిక సుప్లుకులు. సుప్లుకులు వచ్చిన తర్వాత భోజ్య ఉష్ణ అవుతుందండి. ఓకే, ఈ భోజ్య ఉష్ణాలో మన ప్రథమానిర్దిష్ట సమాస ఉపసర్జనం, తర్వాత ఉపసర్జన పూర్వం సూత్రం చేత భోజ్య శబ్దానికి పూర్వ నిపాతం. త్వరవర్లింగం ద్వంద్వ తత్పురుషయో చేత ఇది నపుంసలింగం భోజ్య ఉష్ణం. ఆ తర్వాత ఇక్కడ అంటే మామూలు విశిష్టా సుభాదిష్కార్యేషు చెప్పచ్చును, కానీ ఆ భోజ్యోష్ణము అనడానికి ఆత్మీయ సూత్రం చేత అకారం ఉకారాలకి ఏకాదేశం వస్తుంది, అది ఓకారం అవుతుంది భోజ్యో. తర్వాత ఆతోం సూత్రం చేత భోజ్యోష్ణం. అలాగే తుల్య శబ్దం తీసుకున్నట్టయితే తుల్య శ్వేత, తుల్యశ్చ అసౌ శ్వేతశ్చ, అది లౌకిక విగ్రహ వాక్యం. తుల్యాసు శ్వేతాసు అలౌకిక విగ్రహ వాక్యం. తుల్యశ్చ అసౌ శ్వేతశ్చ లౌకిక విగ్రహ వాక్యం. ఇక్కడ కూడా మనం పూర్వసూత్రం చేతే విశేషణ విశిష్ట పోవడం, సో ఇవన్నీ మామూలే. ఓన్లీ థింగ్ తుల్యాస్ అంటే సుపోధాతు ప్రాతిపదిక చేత మన సుప్లుకులు వస్తే తుల్యా శ్వేత మిగులుతుంది. తుల్యా శబ్దానికి ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఉపసర్జన సంఖ్య తుల్యా శబ్దానికి పూర్వ నిపాతం తుల్యకే. తుల్యా శ్వేత. తర్వాత విశిష్టాది శుభాదిష్కార్యేషు కృతేషు చేత తుల్య శ్వేత. దగ్గర ఎగ్జాంపుల్స్ కూడా అంతేను. ఇక్కడ మరొకటి ఏంటంటే ఇది జాతివాచకాలు కాని సుబంతాలతో. ఒకవేళ అజత్యా అని ఎందుకు చెప్పారు ఇందులో, జాతివాచకం కాకుండా ఉండడానికి. అంచేత భోజ్య ఓదన అని ఉంది, అంచేత ఓదన పదం జాతివాచకం, అందుకని దాంతో కూడా సమాసం వచ్చేటటువంటిది భోజ్యవాదన దగ్గర. అందుకని జాతివాచకం కాకుండా ఉండడం కోసం అని ఈ సమాసాన్ని మామూలుగా వేరుగా చెప్పారు. దీనిలో ఇంతవరకేనండి నేను అనుకుంటున్నటువంటిది. తక్కినటువంటి రూపాలు మామూలు రూపసిద్ధులు. తెలిసిందాక కవర్ చేశాను. మరి ఏమైనా ఉన్నట్టయితే గురువు గారు చెప్పాలి. లేదండి, సరిపోయింది. తర్వాత ఇంకెవరైనా చెప్తారండి? చెప్తాను, అది ఎక్కువగా చూడలేదండి. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యః నమస్కారः. వర్ణో వర్ణేన 2:1:69. వర్ణః ప్రథమ పురుష ఏకవచనం, వర్ణేన తృతీయ ఏకవచనం. వర్ణ విశేషవాచి సుబంతం వర్ణ విశేషవాచిన సుబంతేన సమానాధికరణేన సహ సమస్యతే. వర్ణవాచికమైన సుబంతం వర్ణవాచికమైన సుబంతంతో సమసిస్తుంది. తత్పురుష సమాసో భవతి, అది తత్పురుష సమాసం అన్నమాట.
కృష్ణసారంగ అనేది ఇక్కడ కృష్ణసారంగ, లోహితసారంగ, కృష్ణశబల, లోహితశబల. కృష్ణసారంగ ఇది రూప ప్రక్రియ. కృష్ణశ్చ అసౌ సారంగస్య లౌకిక విగ్రహవాక్యం. కృష్ణాసు సారంగాసు అలౌకిక విగ్రహవాక్యం. వర్ణో వర్ణేన అనే సూత్రేణ తత్పురుష సమాసంజ్ఞ. తత్పురుష సమానాధికరణ కర్మధారయ సంజ్ఞ. కృత్తది సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుపుల కుల్పురాగా కృష్ణసారంగా అని ఉండగా ప్రథమానిర్దిష్టం సమాసోపసర్జనం. కృష్ణ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జనం పూర్వం కృష్ణసారంగ శబ్దానికి పూర్వనిపాతం. పర్వల్లింగం ద్వంద్వ పురుషయో అనే సూత్రం చేత సమస్త పదానికి పుంలింగత్వం. విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు కృష్ణసారంగ ఇది రూపం సిద్ధ్యతి. లోహితసారంగ లోహితశ్చ అసౌ సారంగః స్య. కృష్ణశ్చ అసౌ శబలస్య. లోహితశ్చ అసౌ శబలస్య. ఇవన్నీ కూడా రూపసిద్ధి. ఇప్పుడు కృష్ణసారంగ లాంటిదే. అవయవద్వారేణ కృష్ణశబ్ద సముదాయే వర్తమాన సమానాధికరణో భవతి. ఇక్కడ కృష్ణ అనే శబ్దం అవయవం. సారంగ అంటే అనేకమైన అన్ని రంగులు కలిసినది అనే అర్థం అన్నమాట. ఇప్పుడు కృష్ణ అనేది అప్రధానం. ఇక్కడ అవయవం ద్వారా సముదాయాన్ని చెప్పటం వల్ల అప్రధానమైంది. అప్రధానమైనది ఉపసర్జన సంజ్ఞని కలిగి ఉన్నది అనమాట. అది ఇక్కడ సముదాయం కాలేదు కాబట్టి సమానాధికరణం లేదని చెప్పడం ఈ వాక్యం అర్థం. నాకు తెలిసింది ఇదే చెప్పాను. నింది రాజేశ్వరరావు గారు చెప్పాలి. అలాగే లోహిత కూడా అంతే, అప్రధానమే. సారంగ శబల అనేవి మాత్రం ప్రధానమైనవి. దానివల్ల దీనికి ఉపసర్జన సంజ్ఞలు కృష్ణ శబ్దానికి లోహిత శబ్దానికి మాత్రమే ఉపసర్జన సంజ్ఞలు విధించటం అయింది. ధన్యవాదాలు. రాజేశ్వరరావు గారు మీరే చెప్పాలి, తర్వాత ఏమన్నా చెప్పలేకపోతే. లేదండి, బాగానే చెప్పారండి. ఇంకొకసారి విని ఇంకోసారి చదివినప్పుడు అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎక్కడైతే ఖచ్చితంగా కొంచెం పూర్తిగా తప్పుగా సత్యదూరంగా అనిపిస్తుందో అక్కడ మాత్రమే మీరు కొంచెం బాగా చూడండి అని చెప్తాను. లేకపోతే మీరు ఇంచుమించు అందరూ బాగానే చెప్తున్నారు. మీకు రెండోసారి మూడోసారి చెప్తున్నప్పుడు మీకు ఇంకా దాని మీద క్లారిటీ వస్తుంది. ఒకటేసారి చెప్తున్నప్పుడు వాస్తవానికి అంత క్లారిటీ రాదు. మీరు అంటే మీకు చెప్తున్నంత వరకు అందరూ బాగానే చెప్పారు. మీరు ఎవరు బాగా చెప్పట్లేదని నేను చెప్పట్లేదు. కానీ మీకు కొంచెం బాగా చెప్పట్లేదు అని మీకు అనిపిస్తే దాని సంగతి చెప్తున్నానండి. మీరు రెండోసారి లేదా మూడోసారి చెప్పారనుకోండి, వచ్చిన దగ్గర కొద్దిగా చెప్పడం అది కొంచెం అది అంతకంటే అదేనండి. మీకు అనిపించడాలన్నీ కూడా మీరు రెండోసారి మూడోసారి చెప్తున్నప్పుడు అవి క్రమంగా తగ్గుతూ వస్తాయి అన్నమాట. మీరు ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు కూడా ఇంకొంచెం బాగా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. అది వస్తుతః విషయంలో ఉండే రీతి అంతే. అంటే వివరణలో మీరు చెప్పినంత విశదీకరంగా చెప్పే శక్తి ఇంకా నేను కూడా చాలా చోట్ల అంత బాగా చెప్పలేదండి. నాకు కూడా నచ్చలేదు. కానీ నేను రెండోసారి చెప్తున్నప్పుడు నేను మొదటిసారి కంటే బాగా చెప్పానని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరు అలా ఆలోచించక్కర్లేదు. మీరు ఎప్పుడైనా కుదిరితే ఏదో సందర్భంలో మళ్ళీ చెప్పిన సూత్రాన్ని రెండోసారి చెప్పడానికి ప్రయత్నించండి. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఏ సూత్రం చెప్పారో చూసి
అదే సూత్రాన్ని మళ్ళీ రెండోసారి చెప్పండి. అప్పుడు అదే సూత్రాన్ని రెండోసారి చెప్తున్నప్పుడు ఇంతకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి మీకే తేడా తెలుస్తుంది. అలా కొంచెం ఒక క్రమంలో మనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 125, 126 ఆడియో 2 101 అని చెప్పేయండి. కానీ మేడం రాజేశ్వరరావు గారు, మీరు దీనిలో మహాభాష్యమే చాలా ఉంది, ఒకసారి ఎప్పుడైనా డిస్కస్ చేస్తాను అని అన్నారు. మళ్ళీ అది చూడలేదండి నేను. భాష్యంలో అదేంటంటే ఒక్కసారి చూస్తే భాష్యంలో చెప్పడానికి రాదు, అంటే నాకు రాదు. ఒక్కసారి చూసేస్తే భాష్యాలన్నీ చెప్పలేము. దాన్ని చూసి దాన్ని చదివిన తర్వాత దాన్ని ఆలోచించాలి. అక్కడ ఎందుకు అలా ఉంది ఏంటి భాష్యంలో చూడడానికి పంక్తులు చాలా సరళంగా కనిపిస్తాయి, భగవద్గీత శ్లోకం లాగా సరళంగా ఉండే పంక్తులు. కానీ అర్థం ఆలోచిస్తే అంత సరళంగా ఉండదు. భగవద్గీతలో పంక్తులు సరళంగా తెలిస్తే తాత్పర్యం తెలుస్తుంది, దానిలో ఉండే గూఢార్థం తెలియదు, అది వేరే విషయం. మనకి మహాభాష్యంకి వచ్చేవాడు పంక్తులు అలా సరళంగా ఉంటాయి, తాత్పర్యం కూడా తెలియదు మనకి. భాష్యకారులు అక్కడ ఏమనుకుంటున్నారనే చోట్ల చాలా చోట్ల మనకి తాత్పర్యం కూడా తెలియదు. కాబట్టి ఏంటంటే 1, 2 సార్లు 3 సార్లు దాన్ని బాగా చదివి ఆలోచిస్తే మాత్రమే తెలుస్తుంది. నాకైతే అలాగే తెలుస్తుంది. నేను ఒక్కసారి చదివిన వెంటనే భాష్యం నేను చెప్పలేదు. దానికి ఖచ్చితంగా చాలా ఎక్కువసేపు తీసుకుని ఆలోచించి చెప్పాలండి. ఒక భాష్యమే కాదు, పై పుస్తకాలు మీరు ఏ పుస్తకాలు తీసుకున్నా కూడా ఒకసారి చూసి చెప్పేద్దామంటే అది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు. మొదటిది మీరు ఒకసారి పాఠం చెప్పేసిన తర్వాత మళ్ళీ వెంటనే చెప్పేద్దాం అన్నా అది కూడా కుదరదు. మళ్ళీ 10 రోజులు గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని చూసుకునే పాఠం చెప్పాలి. అంటే కొంతమంది దాన్ని అదే పనిగా ఎప్పుడు ఈ శాస్త్ర పాఠాలే చెప్తూ ఉండేవాళ్ళు, పై గ్రంథాలనే పాఠం చెప్తూ ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ విషయాలన్నీ అలా బుద్ధిలో ఉండిపోతాయి. ఆ విషయాలన్నీ అలా బుద్ధిలో ఉండిపోతే వెళ్ళిపోతుంది. కానీ పాఠం చెప్పకుండా ఉండి ఎప్పుడో ఒకసారి అమావాస్యకి, పౌర్ణమికి లేదా ఉత్తరాయణానికి, దక్షిణాయనానికి పాఠం చెప్తే అవన్నీ బుద్ధిలో నిలిచేవి కాదు. మళ్ళీ మనం ఎప్పుడు పాఠం చెప్పాలనుకున్నా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా నేను ఒకసారి 1-2 రోజులు దాన్ని చూసి నేను చెప్తాను. వెంటనే తెలిసే విషయం కాదు, అందుకనే నేను అప్పుడు మళ్ళీ చెప్తానని చెప్పాను, కానీ మళ్ళీ ఎప్పుడు చూడలేదు దాన్ని. అష్టాధ్యాయులు ఈ సూత్రం మరి 3 లైన్లే ఉంది అంటే మీరు వాళ్ళు అన్నారు మహాభాష్యం చాలా పెద్దది, ఇందులోను చాలా విపులంగా ఇచ్చారండి. అవునండి, ఇదొకటి, అనేక మన్య పదార్థే ఒకటి, ఇలాంటి ఈ ద్వితీయ శ్రితాతీత ఒకటి, ఇలాంటివి ఏంటంటే చాలా మంచి సూత్రాలు అనమాట. అన్ని వస్తుత ఇంతకు ముందు కూడా చెప్పుంటాను, అష్టాధ్యాయులో బాగా ఎక్కువగా ఆ విచారం ఉండేవి ఈ సమాసాలు, కారకాల్లోనేనండి చాలా ఎక్కువ ఉండేవి. మిగిలిన సూత్రాల్లో చాలా తక్కువ విచారం ఉంటుంది. ఎక్కడో ఒక్క సూత్రాల్లో 2 సూత్రాల్లో మిగిలిన ఎక్కువ చర్చ ఉంటుంది. కానీ లేకపోతే ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం, ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం మొదటి భాగం. రెండోది ఇది పరంగా ఉన్నప్పుడు దీనికంటే ఇది పరంగా ఉన్నప్పుడు దీని యొక్క స్థానంలో ఇది వస్తుంది. అంటే అంతే. మిగిలిన వాటిల్లో చాలా చోట్ల ఎక్కువగా ఆర్థిక విచారాలు అన్నీ ఉండేవి అంటే మొదటి 2 పాదాలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడే కీలకమైనవన్నీ వచ్చేసాయి. తర్వాత ఉన్న ఇక్కడ ఇన్ని విచారాలన్నీ పైన ఉండవు. కాబట్టి మనం ఇవే చూస్తున్నాం కాబట్టి మీకు కొంచెం అట్లా అనిపిస్తుంది. కృష్ణ శబ్దం ఉపసర్జన ఎలా కలిగింది అంటే చెప్పారు. అవునండి, మీరు ప్రయత్నం చేశారు. కానీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొక సందర్భంలో మళ్ళీ మీరే చెప్పండి, ఇదే సూత్రం చెప్పండి. మీరంటే మీరే కాదు, ఎవరో ఏ సూత్రాలు చెప్పారో ఆ సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఎలాగో గుర్తుంటే ఆ గుర్తున్న సూత్రాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పండి. 2:30కి శర్మ గారు చెప్పారనమాట. అంటే సరే మరి ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు కదా, సరే నేను ప్రయత్నం చేస్తాను. మీరు బాగా చెప్పారండి, మీరు బాగా చెప్పలేదని నా తాత్పర్యం కాదు. నేను చెప్పలేదు అని కాదు, అంత సమర్థత లేదు, కానీ పర్వాలేదు, అందరూ బాగానే చెప్పారండి. కాకపోతే నేను అన్నది ఎన్ని ఎక్కువ సార్లు చెప్తే అంత మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే తాత్పర్యంతో. అలా మీరు ఎవరు బాగా చెప్పలేదని నేను చెప్పట్లేదు. ఒక్కసారి చూస్తున్నా కానంటే ఇంతకుముందు ఎప్పుడు చదవలేదు కదా, అయినా మీరందరూ కొంచెం బాగానే చెప్తున్నారు. అలా నేనేం చెప్పకూడదు. నేను బాగా చెప్తున్నారని నేను చెప్పకూడదు, బాగా చెప్పట్లేదు తటస్థ పరిస్థితుల్లోనే ఉండి మాట్లాడాలి అంటే అది రాజాజ్ఞ కాదు. అలా ఉంటేనే అది ఒక ఔచిత్యం ఉంటుందండి. అవునండి, మీరు చెప్పిన దాన్ని బట్టే గురువు గారు బట్టే శిష్యులు కూడా. ఇప్పుడు
మీరు మా అవును. అందరి చేత అందుకనే నేను చెప్పిన చెప్పిస్తున్నారు. తప్పుల్ని మళ్ళీ నేనే వెనక్కెళ్ళి ఒకసారి కవర్ చేసుకుంటూ వస్తాను. ఓహో! ఇక్కడ ఇలా చెప్పకూడదు కదా అని. అవునండి. మంచి మంచిగా మా అందరిని తయారు చేస్తున్నారంటే అది మీ గొప్పతనమేనండి. నేనేం తయారు చేయట్లేదండి బాబు. అంతా గురువుల అనుగ్రహం అంతే. అంతే. మీ సరే. ప్రయత్నం, మీ ప్రయత్నం గురువుల అనుగ్రహం. దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఒకటి వాస్తవం ఏంటంటే మీకు పాఠం చెప్పడం కోసం నేను కనీసం ఒక గంటైనా ముందు చూస్తాను. ఎప్పుడో అవును. నా పరీక్ష అయిన తర్వాత నుంచి మళ్ళీ ఇవి నేను ఎప్పుడు చదవలేదు. నేను వాస్తవానికి ఎవ్వరికీ పాఠం చెప్పలేదు. అసలు అవును. ఎవరికీ పాఠం చెప్పలేదు. మీ మా అదృష్టం అండి. ఇది మా అదృష్టం. కాకపోతే ఒకటి దీంట్లో లోపం ఏంటంటేనండి, బాగా 5, 6 అంటే చాలా మందికి పాఠం చెప్పిన వాళ్ళకైతే అన్ని విషయాలు వెంటనే బుద్ధిలో ఉపస్థితంగా ఉంటాయి. ఏ విషయం ఎక్కడ ఎంతవరకు చెప్పాలనేది వాళ్ళ నోటికి ఒక అలవాటైపోతుంది. అస్సలు అనుభవం లేని వాళ్ళ దగ్గర చదివితే ఏంటంటే వాళ్ళ నోటికి అదుపు ఉండదు. అంటే ఎక్కడ ఏది ఎంతవరకు చెప్పాలనే నీతి ఉండదు. ఆ నియతి లేకపోవడం అనేది కొంచెం లోటు. అందుకనే చదివేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరే చదవాలని కోరుకుంటారు. సాంప్రదాయంలో అలాగే ఉంది. అంటే వయస్సులో గాని, జ్ఞానంలో గాని అంటే చాలా సార్లు పాఠం చెప్పిన వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే, వాళ్ళు అనవసరమైన చాటభారతాన్నంతా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిటేషన్స్ తెలిసిపోతాయి. అన్ని సార్లు కనీసం 4, 5 సార్లు పాఠం చెప్పడం వల్ల ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది చెప్పక్కర్లేదు, ఇది చెప్పకూడదని ఒక లిమిటేషన్స్ వాళ్ళకి తెలిసిపోతాయి. ఆ లిమిటేషన్ తెలిసిపోయిన తర్వాత పాఠం చెప్తే వినేవాడికి వెంటనే అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క సౌలభ్యం వాళ్ళకొచ్చేసింది. ఏది వింటే అర్థమవుతుందో అటువంటి పదాలనే వాళ్ళు వింటారు. కాబట్టి వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు అనుభవం లేని వాళ్ళ దగ్గర చదువుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటి కష్టాలుంటాయి. కాబట్టి మన మన ప్రయత్నం మనం చేయడం. అలా అని నేను ఎవ్వరికీ పాఠం చెప్పలేదనుకోండి, జీవితాంతం ఇలాగే ఉండిపోవచ్చు. అలా చెప్పడానికి కూడా లేదు. నేను పాఠం చెప్పాలి గదా! నేను ఎవరికీ పాఠం చెప్పకపోతే జీవితాంతం నేను ఎవరికీ పాఠం చెప్పలేదు కాబట్టి ఎప్పుడు మొదలుపెట్టినా వినేవాళ్ళకి కష్టం ఉంటుంది. కాబట్టి మొదటిసారి వినేవాళ్ళకి ఈ ఈ కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. అందుకనే మీరు మళ్ళీ రెండోసారి, మూడోసారి మీరు ఆలోచించి చెప్పినప్పుడు నేను చెప్పిన కొన్ని దాన్నేమంటారు లోటుపాట్లు కూడా సవరించబడతాయనే తాత్పర్యంతోనే నేను చెప్పడం. మనం ఔట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతామండి ప్రస్తుతానికి అవును. వచ్చేసి. ఓకే. ఇంకెవరైనా చెప్తారండి తర్వాత? ఇంకెవరు లేరు. మీరే అంటే ఇవాళ ఎవరు అనుకోలేదండి అసలు. అనుకోకుండా ఆ! అదే. అవునండి. నిన్న అది కూడా అనుకున్నాం. మీకే పూర్తిగా మేము వదిలిపెట్టడం అన్నది బాగుండదు. ఇంకా బాగుండదని చెప్పాలి అని. లేదండి. అలా చెప్పడం వల్ల హ్మ్. మీకు చాలా ప్రయోజనం. హ్మ్. మీకు చాలా ప్రయోజనం. నాకు కూడా కొంచెం ప్రయోజనం. నాకొచ్చే కొంచెం ప్రయోజనం ఏంటంటే ముందు మీకు మీ నాకు చెప్పే డ్యూరేషన్ కొంచెం తగ్గుతుంది. అవును. సెకండ్ మీకు చెప్తున్నప్పుడు నేను మీకు చెప్పాల్సిన అవును. విషయాన్ని కూడా కొంచెం హ్మ్. అవును. ఈ 2 సౌలభ్యాలు నాకు అవును. ఉన్నాయి. మీకు అలాగే అందుకని. శర్మ గారు ఇప్పుడు ఆ. సోమవారం నాడు చెప్పేవి ప్రభాకర్ రాజు గారి కేసు 2:1:70 2:1:70 గురువు గారు అయిపోయినవాడు. అయిపోతే లాస్ట్ లో మనం కుమార శ్రవణాదిభి 2:1:70 నేను చెప్తానండి. 70 చెప్పారు. ఓహో. మీరు తేలికైన తీసుకోకండి. పెద్ద మంచిగా బాగా అవన్నీ నేను చెప్పనండి బాబు. తర్వాత అవన్నీ గోల్డ్ అంత ఉన్నది అవన్నీ వెతకాలి ఇప్పుడు నేను. ఏది? తర్వాత ఓకే. చెప్తాను అలా కాదు కదా. కదా. 2:1:70 అన్నారు కదా ఆయన. కుమార శ్రవణాదివి. 2:1:70 వరకు నేను చెప్తాను. అదే 2:1:70 ఒకటే. అవునండి. ఇంకా 2 ఉన్నాయండి. చతుష్పాదం గర్భిణ్యం ఒకటి. 71 ఎవరో చెప్పండి. 72 అనంత్ గారు ఎవరు చెప్పేస్తారు. దమయంతి గారు ఉన్నారు కదా. 2:1:72. చాలా ఉన్నాయి. దమయంతి గారు ఒకటి 71 నేను చెప్తాను. 72 చెప్పండి మేడం. అది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. అందుకే మీకు ఇవ్వడం. అది కాదు అదే ఇప్పుడు. అనంత గారికి ఇవ్వండి. కేఎస్ అనంత గారికి ఆయనకి మెసేజ్ పెట్టండి. ఓకే. అలాగే మీరు 2:1:70 అనంత కృష్ణ గారికి ఇచ్చిండి. అనంత కృష్ణ గారికి ఇచ్చండి. అనంత కృష్ణ గారికి ఇలా సబ్జెక్ట్ వైజ్ కాదండి. అనంత కృష్ణ గారు ఒక్కటి కూడా ఈ మాట చెప్పలేదండి సమాసాల్లో. ఆయన ఒకటైనా చెప్తే బాగుండేది. అంటే వన్ థింగ్ అండి. ఆయన వేరే పద్ధతిలో చెప్తారు కదా. అంటే సూత్రం అలా కాకుండా సబ్జెక్ట్ కింద కానీ ఒక విషయమే ఇచ్చేసి చెప్పమనండి. అంటే ఆయన చెప్పమని కాదు, చెప్తే బాగుంటుంది అంతే. ఆయన ఇంతకుముందు కాకాల్లో షష్ఠి గురించి చెప్పారు. షష్ఠి గురించి ఆయన చెప్పారా? ఏదో మంచి విషయమే.
ఇద్దరైనా. అవును, ఏదైనా కూలంకషంగా అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు 71 దమయంతి గారు, 72 ఏఎస్ శర్మ గారు అండి. ఓకే అండి, అలాగే సరే, ఆ మూడిటితో అది అయిపోతుంది అయిపోతుందండి. ప్రథమాధ్యాయం, ఓకే. ప్రథమ పాదం, ద్వితీయాధ్యాయం. ప్రస్తుత సూత్రం 244. నాగేశ్వరరావు గారు ఉన్నారా? అదే మరి మొదలు పెడదామండి. అలాగే. అది నిన్న చూసిన సూత్రాల్లో ఎవరికైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి, లేదంటే మనం పై సూత్రం చూద్దాం. అనువాద చెప్పారు కదా, అదే ఒకసారి కొంచెం అనువాదం అంటే అర్థమైంది, కొంచెం మరొకసారి చెప్తే బాగుంటుంది. అనువాద చరణానం అదేనండి చెప్పండి. అనువాద చరణానం. అవునండి, నిన్న ఆయన పెట్టారు కదా, దాన్ని మళ్ళీ ఇవాళ ఎవరు రాజన్ గారు అనుకుంటాను పూర్తిగా. ఉదగాత్ అంటే చెప్పారండి, ఉదగాత్ అంటే అర్థం చెప్పండి. ఉదగాత్ కటాకలాపం అన్నారు కదా, ఉదగాత్ అంటే పుట్టింది అనండి. ఉదగాత్ అంటే పుట్టింది. కొంచెం చివరిలో ఉండి కొంచెం చూడలేదు, నేను చూశాను, కొంచెం అర్థమైంది. ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఇచ్చే తర్వాత. అదేనండి, అంటే అనువాదం అంటే ఏంటంటే వేరే దాని చేత ఒక విషయం మనకి తెలిసిపోయిన తర్వాత, వేరే దాని వల్ల మనకు ఒక అర్థం సిద్ధించింది. అలా సిద్ధించిన తర్వాత ఆ సిద్ధించిన అర్థాన్నే మళ్ళీ చెప్పడం అనువాదం అనండి. అంటే మీరు చెప్పింది మీరు ఏం చెప్పారంటే, ఈ కటాకలాపం దగ్గర కటశాఖ అధ్యాయ గురించి చెప్పినప్పుడు ముందు తెలుసుకొని అది మర్చిపోతే దాన్ని మళ్ళీ ఇంకొకటి గుర్తు చేస్తే అది అనువాదం అవుతుందని చెప్పారు. అవునండి, అంటే అక్కడ చెప్పింది కఠ పదానికి కటశాఖ అధ్యాయి అని అర్థము, కాలాప పదానికి కలాప మహర్షి చే చెప్పబడినటువంటి శాఖని అధ్యయనం చేసిన వాడు అని అర్థం. ఇప్పుడు అంటే ఒక సభ సందర్భం ఏదైనా తీసుకోండి. ఆ సభా సందర్భంలో ఈ కఠుడు కలాపుడు వాళ్ళిద్దరు, అంటే కటశాఖాధ్యాయి కాలాప శాఖాధ్యాయి వాళ్ళు ప్రతిపాదించిన తర్వాత ఇలా చెప్పాలి అని అనుకొని ఇలా చెప్పాలని ముందు అనుకుంటారు, అనుకుని మర్చిపోయిన తర్వాత ఇంకొకడు ఆ విషయాన్ని గుర్తు చేయడం ఇక్కడ అనువాదము అని చెప్పానండి. అవును, అది అనువాదం అంటారు. అలాంటిది లేనప్పుడు అనువాదం కాదు అన్నారు కదా, అర్థమైంది. ఇప్పుడు చెప్పండి కొంచెం. ట్రాన్స్లేషన్ అనేది ఇక్కడ కూడా తాత్పర్యం అంతే. మూలంలో ఒకటి ఉంటుంది, ఆ మూలంలో ఉన్నదాన్నే మళ్ళీ వేరే శబ్దంతో చెప్పడం అనువాదం. ట్రాన్స్లేషన్ అనేది మనకి లోకంలో ప్రసిద్ధంగా కనిపిస్తుంది అంతే. ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదండి, ప్రత్యుష్ణు కరకదం, అందులో ఏం చెప్తున్నారు ఏంటండి? ప్రత్యష్టాత్ కఠకౌతుమం అనండి. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రత్యష్టాత్ కఠకౌతుమం అంటే కఠశాఖాధ్యాయి కౌతుమ శాఖాధ్యాయి అని అర్థం. కఠకౌతుమం అనేదానికి అంటే వీళ్ళిద్దరి యొక్క సమాహారం అనమాట. ఆ ప్రత్యష్టాత్ అంటే వాళ్ళు లేచి వెళ్ళారు అని అర్థం అండి. ప్రత్యష్టాత్ అంటే వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైనా చెప్పాలి అనుకున్నారు. అలా అనుకోవడం వల్ల అందులో ఒకడు మర్చిపోతే మర్చిపోయిన వాడు తిరిగి చేయడం అనమాట. ఆ అనువాదం ఇక్కడ ఉన్నది అని.
నువ్వు పదాన్ని తీసుకొస్తే అక్కడ అర్థం వేరు, అది వేరు. కలాపం అంటే ఇక్కడ వేరు అక్కడ వేరు కాదు. ఉన్నారు వెళ్ళండి. అబ్బాయికి అమ్మాళ్ళు పంచం చేస్తున్నారండి సోమవారం. సరే ఇక్కడేగా లోపలికి వెళ్ళండి. ఐఫోన్ అని ఉందండి, పెట్టుకోండి. ఐఫోన్ ఎవరో కొంచెం చేసుకోండి. ఓకేనండి. ఇంకేదైనా ప్రశ్న ఏదైనా ఉంటే అడగచ్చండి, లేదంటే పై సూత్రంలోకి వెళ్దాం. పై సూత్రంలోకి ఎన్ని గంటలకమ్మా? ఇంకెవరికైనా సందేహం ఉంటే అడగచ్చండి, పై సూత్రంలోకి వెళ్దాం. అయితే మనందరం వెళ్ళిపోయేవాడిని 10 గంటలకి. ఆయన మ్యూట్ అధ్యయనతో అభిప్రకృష్టాఖ్యానం అనండి. తర్వాత సూత్రం అధ్యయనత అభిప్రకృష్టాఖ్యానం అనండి. అధ్యయనత అంటే ఇక్కడ అధ్యయనేన అని అర్థం అండి. అంటే ఇక్కడ హేత్వర్థంలో అంటే తృతీయ విభక్తిలో తసి ప్రత్యయం అన్నమాట. తృతీయ విభక్తి కంటే తసి ప్రత్యయం. అంటే అధ్యయనేన అనే దానికి అధ్యయనత అని ఇక్కడ అర్థం. అధ్యయనేన అభిప్రకృష్టాఖ్యానం అంటే అభిప్రకృష్టాఖ్యానం అంటే అభిప్రకృష్టము అంటే సామీప్యము అని అర్థం అండి. అంటే విప్రకృష్టము అంటే దూరము, అభిప్రకృష్టము అంటే సామీప్యము. అంటే సామీప్యమే పేరుగా కలిగినటువంటి పదాలకి అనండి. అంటే ఆ పదం చేత ఒక సామీప్యం తెలుస్తూ ఉంటే ఆ పేరు చేత ఒక సామీప్యం కనుక తెలుస్తూ ఉన్నట్లయితే అటువంటి పదాల యొక్క ద్వంద్వము ఏకవచనంలో ఉంటుంది అనండి. అంటే ఒక అధ్యయనాన్ని నిమిత్తంగా చేసుకుని ఒక సామీప్యాన్ని చెప్పేటటువంటి ఒక పేరు ఉన్నప్పుడు ఆ పేరుతో ఉండేటటువంటి ద్వంద్వ సమాసం ఏకవచనంలో ఉంటుంది అనండి. ఇప్పుడు ఒకసారి సూత్రార్థం చూసిన తర్వాత ఒక ఉదాహరణ చూద్దాము. అప్పుడు అర్థమైందే లేదా అని ఒక ప్రశ్న అప్పుడు చూద్దామండి. అధ్యయనత అనే దానికి ముందు అర్థం ఇస్తున్నారు. అధ్యయనేన నిమిత్తేన అనమాట. అంటే అధ్యయనత అనే దగ్గర తసి ప్రత్యయం అనేది హేత్వర్థంలో వచ్చింది అని చెప్పడం కోసం నిమిత్తేన అని చూపిస్తున్నారు. అంటే అధ్యయన నిమిత్తంగా అని అర్థం. అభిప్రకృష్టాఖ్యానం అనేది అభిప్రకృష్టాఖ్యానం అనే దానికి అర్థం చెప్తున్నారు. అంటే ఏషా అభిప్రకృష్ట ఆఖ్య అంటే ఎవరికైతే అభిప్రకృష్ట ఆఖ్య, అభిప్రకృష్ట అంటే సామీప్యం, సామీప్యమే పేరుగా ఉంటుందో, అంటే ఎవరికైతే సామీప్యాన్ని అనుసరించి ఒక్క పేరు ఉంటుందో తేషాం ద్వంద్వ, ఆ పేరులతో ఉండేటటువంటి ద్వంద్వ సమాసము ఏకవద్ భవతి, అది ఏకవచనంలోనే ఉంటుంది అనండి. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ పదక క్రమకం అనండి. అంటే పదక క్రమకం అంటే పదాని అధీతేతి పదక క్రమం అధీతేతి క్రమక అనండి. అంటే పదాన్ని అధ్యయనం చేసేవాడు అంటే అంటే సంహితా పాఠం తర్వాత పదపాఠం చదవడం అనేది ఒక సాంప్రదాయము. ఆ పదపాఠాన్ని చదివేవాడు పదకుడు అనండి. క్రమపాఠాన్ని చదివేవాడు క్రమకుడు అని. ఇప్పుడు పదక అనేది ఏంటి? పదాన్ని చదివేవాడి పేరు. క్రమక అనేది కూడా క్రమాన్ని చదివేటటువంటి వాడి పేరు. ఇప్పుడు ఈ రెండింటికి ఉండేటటువంటి ద్వంద్వము అంటే పదకస్య క్రమకస్య అనయో సమాహార అన్నాం అనే దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటికి సామీప్యం ఉంది. పదక పదానికి క్రమక పదానికి ఏంటి సామీప్యం అంటే పదం చదివిన తర్వాత మాత్రమే క్రమం చదవడం అనేది కుదురుతుంది. పదం చదవకుండా క్రమం చదవడం కుదరదు. క్రమం చదవాలి అంటే ముందు పదం చదవాలి. కాబట్టి అంటే ఈ రెండింటిలో ఉండేటటువంటి సామీప్యము ఒకటి ఉన్నది. కాబట్టి ఈ సామీప్యాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి పేర్లు అంటే పదక క్రమక అనేవి. ఈ పేర్లతో ఉన్నటువంటి ద్వంద్వ సమాసము అంటే ఈ పదక క్రమక అనేది ఇది ఎప్పుడు నపుంసకలింగంలో, ఇది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది అనండి. అంటే ఈ రెండింటి మధ్యలో అధ్యయన నిమిత్తం ఉంది.
అధ్యయనం అనేది రెండింటిలో సమానంగా ఉంది. అర్థమైందండి? పదాన్ని అధ్యయనం చేసిన వాడే క్రమాన్ని అధ్యయనం చేస్తారు. పదాన్ని అధ్యయనం చేయకుండా క్రమాన్ని అధ్యయనం చేయడం అనేది సాధ్యం కాదు. అలా ఎవరు చదవరు, ఎవరు అలా చెప్పరు. కాబట్టి ఈ రెండింటిలో ఉండేటటువంటి సామీప్య సంబంధాన్ని ఆశ్రయించుకుని పదక క్రమక అనే పేర్లు ఉండడం వలన ఈ రెండింటికి ఉండే ద్వంద్వం ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటుంది అనండి. పదకస్య క్రమకస్య చ సమాహార. సమస్త పదం ఏమొస్తుందండి? పదక క్రమకం అనే సమస్త పదం. అని సమస్త పదము. పదకస్య క్రమకస్య చ సమాహారః. ఏంటండి? పదక్రమకం అండి. పదక క్రమకం అండి. చదివిన వాడు కదా పదక. పదక క్రమకం అండి. పదము అని చెప్పి పదం అనేది వేదంలో అంటే సంహిత పద రూపం అన్నమాట. ఇప్పుడు పదకం అంటే ఆ పదాన్ని చదివేవాడు, ఆ పదభాగాన్ని, అంటే క్రమ సంహిత తర్వాత ఉండేటటువంటి తర్వాత స్థాయిలో ఉన్నవాడు అన్నమాట పదక అంటే. పదక క్రమకం అండి. పదక క్రమకం అనేది సమస్త పదం. సమస్త పదమే పదక క్రమకం అనేది కట్ అయిపోతుందండి. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. పదక క్రమకం అనేది సమస్త పదం అండి. పదక క్రమకం సమస్త పదం. క్రమకమా? పదక మన టెక్స్ట్ లో ఉంది చూడండి. మనకి అధ్యయనేన నిమిత్తేన ఏషాం అవిప్రకృష్ట. అవిప్రకృష్ట అనే దానికి అర్థం ఇస్తున్నారు ప్రత్యాసన్న. అంటే అవిప్రకృష్ట అంటే ప్రత్యాసన్న. ప్రత్యాసన్న ఆఖ్య అంటే ప్రత్యాసన్నమే, అంటే సామీప్యమే పేరుగా కలిగినది అన్నమాట. తేషాం ద్వంద్వ, ఆ పదముల యొక్క ద్వంద్వం అనేది ఏకవద్భవతి, అంటే ఏకవచనంతో సమానంగా ఉంటుంది. అంటే ద్విత్వార్థం ఉన్నా బహుత్వార్థం ఉన్నా కూడా అక్కడ ఏకత్వార్థమే ఉంటుంది అని. దాని తర్వాత చూడండి పదక క్రమకం క్రమక వార్తికం అని ఉంది చూడండి. ఉందండి. ప్రభాకర్ రాజు గారు అవునండి. అవునండి. అలాగే ఇక్కడ లౌకిక వాక్యం అండి. అవునండి. ఇప్పుడు పదక అస్సు క్రమక అనేది అలౌకిక విగ్రహవాక్యం అండి. చార్తే ద్వంద్వ సూత్రం చే సమాసం ప్రాతిపదిక సంజ్ఞ సుపులకు పదక క్రమకాంతి సనపుంసకం సూత్రం చేత నపుంసకలింగము, ఈ సూత్రం చేత ఏకవద్భావము, విశిష్టాచుపాధికార్యాలు పదక క్రమకం అని ఉంటుందండి. ప్రక్రియలో విశేషం చాతే ద్వంద్వగా ఇది నెంబర్ అండి. అవునండి. ఇక్కడ ద్వంద్వ సమాసంలోనే ఇవన్నీ మనం ఉన్నది. ఇప్పుడు దిగురేక వచనం అనేది ఒక్కటి దిగు సమాసం గురించి, అన్ని కూడా ద్వంద్వ అన్నారు కదా. అది ఎంత సూత్రం నెంబర్ ఎంత? 2-2-29 అండి. 2-4-29. 2-2-29. 2-2-29. శర్మ గారు చాలా థ్యాంక్స్ అండి. నాకు ఆ సూత్రం గుర్తులేదు. ఆయన సూత్ర సంఖ్య ఎంత అని వెంటనే నేను పుస్తకం చూడాలా ఫోన్ చూడాలని ఆలోచిస్తాను. మీరు గుర్తులేదా మీకు? ఇందులో ఎల్ఎస్కే పేజీ కూడా 749 పేజీ లో విపులంగా ఉందండి. అది లఘు సిద్ధాంత కౌముదిలో 749 పేజీ. చార్దే ద్వంద్వ మనం చూసామండి ప్రభాకర్ గారు. ఇవన్నీ చదివానండి, గుర్తు. ఒక్కసారి అండి రివిజన్ చేస్తే. అవునండి. ఇప్పుడు మళ్ళీ రెండో పాదంలోకి వస్తారు కాబట్టి అది కూడా చార్తే ద్వంద్వ కూడా వస్తుంది. నమస్తే రాజేష్. చెప్పండి. నమస్తే అండి. ఏం లేదు, అంటే విషయ విభాగ అర్థం అని ఇదివరకు ఆ ప్రాణితుర్యాంగానం దగ్గర చెప్పినారు కూడా. అవును. చూస్తుంటే ఈ సూత్రాలు తర్వాత అన్ని ఇక్కడ నియమార్థమే చెప్పినట్టున్నారు. అంటే కదా, యోగంలో చెప్పకూడదు. అదే అందుకోసమే, లేకపోతే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఇవన్నీ. అదే సరే.
ఇప్పుడు ఏతావత అందరికీ అర్థమైందండి పదక క్రమకం అలాగే క్రమక వార్తికం క్రమకాశ్చ వార్తికాశ్చ ఏతేషాం సమాహారః అంటే క్రమక వార్తికం. ఇక్కడ కూడా క్రమం చదివిన తర్వాతే వార్తికం చదవాలి అనేటటువంటిది ఉండడం వలన ఈ రెండింటిలో కూడా సామీప్యం అనేది ఉన్నది. కాబట్టి ఈ సామీప్యానికి సంబంధించినటువంటి పేర్లు అంటే క్రమక వార్తిక అనేవి ఈ పదాలతో ఉండేటటువంటి ద్వంద్వం కూడా ఏకవచనంలోనే ఉంటుంది అనండి. ఇక్కడ ఇక్కడ మనకు అధ్యయనమే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారండి. ఏంటండి అధ్యయనమే ఉండాలి, అధ్యయనానికి సంబంధించి. అవునండి, అధ్యయన క్రియ సామీప్యం ఉండాలి, అధ్యయన క్రియా సామీప్యం ఉండాలి. అదే మనకు మూలంలో పైన వస్తుంది, ఆ మూలంలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతకీ ఈ రెండింటికి పదక క్రమక అనేదానికి క్రమక వార్తిక అనేదానికి సామీప్యం ఎలా ఉంది అనే దాని గురించి ఇక్కడ మూలంలో చెప్తున్నారు చూడండి. సంపాఠ ప్రత్యాసన్న అనండి. అంటే సంపాఠమే సామీప్యం అన్నమాట. సంపాఠము అంటే ఒకదాని తర్వాత ఒకటి చదవడం, ఇక్కడ సామీప్యం అన్నమాట. సంపాఠ అనే దగ్గర ఇక్కడ ప్రత్యాసన్న అంటే క్రమానికి కూడా ఉండేటటువంటి అందుకనే విందాం ఆయన చెప్పింది. ఉండండి, మళ్ళీ పుస్తకం ఆధారం లేకుండా వద్దండి, ఉండండి నేను పంపిస్తాను. అంటే ఒక్కొక్కటి ఆధారం ఉంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది, ఆధారం లేకపోతే మనకి తర్వాత అసలు తర్వాత సెంటెన్స్ లో వాడు అధ్యయనం అనే చోట ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు పితాపుత్రం అనే చోట. అక్కడ అధ్యయన విషయం లేదు కాబట్టి మళ్ళా ఏకవచనం రాదు అని తర్వాత ఇచ్చాడు. కానీ మనకి మీరు చెప్పినటువంటిది ఎక్కడ వార్తికంలో లేదు, కాసికలో లేదు. వార్తికం కాదు, మనం కాసిక అండి, కాసికలో లేదు. అదేలేండి, ఆ తెలుగు పుస్తకంలో ఉండదు. లేదండి, ఒక్క నిమిషం. ఇవ్వండి, వాట్సాప్ లో పంపించాను చూడండి మీరు. వచ్చిందండి. కనిపించిందండి? దాంట్లో అధ్యయనేన నిమిత్తేన ఏషాం అవిప్రకృష్ట ప్రత్యాసన్న ఆఖ్య తేషాం ఏకవద్భవతి పదక క్రమకం క్రమక వార్తికం సంపాఠ పదానాం క్రమస్య చ ప్రత్యాసన్న. అంటే సంపాఠ అంటే ఆ రెండింటిలో ఉండేటటువంటి ఆధారాధేయం. అంటే ఇది క్రమం చదవాలి అంటే పదం చదివిన తర్వాతే క్రమం చదవాలి. పదానికి పదం ఆధారం క్రమానికి. క్రమం అంటే సాక్షాత్తుగా చదవడం అనేది సాధ్యం కాదు, పదం చదివిన తర్వాతే క్రమం చదవడం కుదురుతుంది. కాబట్టి ఆ పదాలకి క్రమానికి కూడా మధ్యలో ఒక సామీప్య సంబంధం ఉన్నది. కాబట్టి ఆ సామీప్య సంబంధాన్ని చెప్పేటటువంటి పేరు అంటే పదక క్రమక అనేది. కాబట్టి ఆ ద్వంద్వం ఏకవచనంలో ఉంటుంది అనండి. దాని తర్వాత ఇంకా దళసార్థక్యాలు చెప్తున్నారు. దళసార్థక్యాలు అధ్యయనత ఇది కిం అంటే అధ్యయన క్రియా సామీప్యమే ఉండాలి, కానీ వేరే సామీప్యం ఏమీ ఉండకూడదు. అంటే వేరే సామీప్యం ఉన్నా ఈ ఏకవద్భావం రాదు అన్నమాట. అధ్యయన క్రియా సామీప్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏకవద్భావం ఉంటుంది. ఇట్లా చెప్పడం వల్ల పితాపుత్రవు అనే దగ్గర ఏకవద్భావం రాలేదు అనండి. పితాచ పుత్రశ్చ అని ఉంది. వీళ్ళిద్దరిలో కూడా సామీప్య సంబంధం ఉంది.
అంటే తండ్రిని ఆధారంగా చేసుకునే కొడుకు ఉంటాడు. కాబట్టి ఈ రెండింటికి పితృపదానికి పుత్రపదానికి సమాసం ద్వంద్వ సమాసం వచ్చినప్పుడు ఇక్కడ అధ్యయన క్రియా సామీప్యం అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏకోద్భావం రాదు, పితాపుత్రో అని ఉంటుంది అనండి. అధ్యయన క్రియా సాన్నిహిత్యం ఉంటే ఏదో సమస్త పదం ఏంటండి? మాకు అధ్యయన క్రియా సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఎలా వస్తుంది? ప్రభాకర్ రాజు గారు ఏదో అడుగుతున్నారండి, ఆయన ప్రశ్న అర్థం కాలేదు నాకు. అధ్యయన క్రియా సాన్నిహిత్యం ఉన్నప్పుడు సమస్త పదం ఎలా వస్తుంది? అధ్యయన క్రియా సామీప్యం అంటే పదక క్రమకం అనండి. ఏకవచనంలోనే ఉంటుంది అది. ఇప్పుడు పితా పుత్రవు అనే దగ్గర ద్వివచనం ఉంది, ఏకవచనం. అందువల్ల దీనికి ఏకవచనం రాలేదు కాబట్టి వాళ్ళిద్దరికి సామీప్యం అధ్యయనంలో లేదు కాబట్టి అధ్యయన క్రియా సామీప్యం లేదు కాబట్టి ఇక్కడ ఏకవచనం రాలేదు అనండి. ఏకవచనం రాలేదు. అలాగే యజ్ఞ విద్యా వ్యాకరణ దగ్గర కూడా యాజ్ఞిక వైయాకరణం అంటే యాజ్ఞిక వైయాకరణం అనే దగ్గర వీటిల్లో అవిప్రకృష్టాఖ్యానం అని అవిప్రకృష్టాఖ్యానత్వం లేదు. యాజ్ఞికం అంటే యజ్ఞక్రియని చదివిన వాడు వైయాకరణుడు వీళ్ళిద్దరి ద్వంద్వం అన్నప్పుడు యజ్ఞక్రియకి వైయాకరణత్వానికి ఆధారం అంటే ఇది చదివితేనే ఇది చదవాలి, ఇది చదవకపోతే ఇది లేదు అలాంటిది లేదు. అలా లేదు కాబట్టి ఇక్కడ సామీప్య అంటే సామీప్యాఖ్యానం లేదు కాబట్టి ఇక్కడ ఏకోద్భావం రాదు అని. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు తండ్రి దగ్గర చదువుకున్న పుత్రుడైతే పితాపుత్రం అవుతుందా అనొచ్చా? దగ్గర అంటే మనకి ఆ నిమిత్తత్వం పూర్తిగా ఉండాలి అని లేదండి. అలా ఉన్న సందర్భంలో ఉండొచ్చు అటువంటి లక్ష్యం ఏదైనా కనిపిస్తే. పితాపుత్రం అనే రూపం కూడా ఉండొచ్చా అని. అదేనండి, అటువంటి ఉండొచ్చా అంటే అధ్యయన క్రియ ఈ ఇద్దరి మధ్య ఉంది అని చెప్పేటటువంటి పదం ఏమీ లేదు కదా అక్కడ. అట్లే కదా మనకి క్రమకం అనే దగ్గర పదం అనేది నియతంగా చదివిన తర్వాతే క్రమం అనేది చదవాలి అనేది మనకి ప్రసిద్ధంగా ఉంది. అలాగే తండ్రి దగ్గర చదివిన తర్వాతే కొడుకు చదవాలి అనే లేదు కదా. తండ్రి దగ్గర చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా, అనేది అలా ఆ విషయం మనకి పదాల చేతి తెలియటం లేదు కదా అని నేను అంటున్నాను. తండ్రి దగ్గర చదివే వాళ్ళు ఉంటారు, కానీ ఆ తండ్రి దగ్గరే చదివారు అనే విషయం మనకి పితా పుత్ర అనే పదాల చేతి తెలియట్లేదు కదా. అక్కడ అధ్యయనం అన్నది మనకి ఎక్కడ తెలియట్లేదు. అధ్యయనం అనేది మనకి వాక్యంలో ఉండే సందర్భాన్ని బట్టి లేకపోతే ప్రసంగాన్ని బట్టి తెలుస్తుంది తండ్రి దగ్గరే చదివాడు అన్న విషయం. కానీ పక్క క్రమక అనే దగ్గర పదంలోనే మనకి ఈ విషయం తెలుస్తుంది, అధ్యయన క్రియ తెలుస్తోంది, ఈ రెండింటికి ఉండేటటువంటి సామీప్యం కూడా తెలుస్తుంది. ఫిజికల్ సామీప్యం కాదండి, అధ్యయన సామీప్యం. ఇక్కడ మనకు క్లియర్ గా చూడండి, ఫస్ట్ లైన్ లో అధ్యయన క్రమంలో ఒకదానికొకటి దూరం కాని విషయాలు అన్నారు, కానీ మనుషులు కాదు కదా, విషయాలను నేర్చుకోవడం, ఆర్డర్ లో నేర్చుకోవడం అన్నట్టుగా. ఒకదానికొకటి దూరం కాని విషయాలను అధ్యయనం చేసిన వ్యక్తులను తెలియజేసే పదాల ద్వంద్వ సమాసానికి ఏకవద్భావం. అది గారు మీరన్నట్టుగా అలాంటి ఉదాహరణ ఏదైనా కనిపిస్తే ఆలోచించాలండి. అలాంటి ఉదాహరణ ఏమీ నాకు తెలియదు. కాబట్టి మన పదాల వల్లనే ఎక్కడైతే అధ్యయన క్రియ కూడా తెలుస్తుందో అప్పుడు మాత్రమే ఏకోద్భావం ఉంటుంది అని. అందుకే కావ్యాలు ఇవన్నీ బాగా చదవాలండి. అప్పుడు వెంటనే మనకి ఈ సందర్భంలో ఇది ఉంది అనేది వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు అది స్ట్రైక్ అవుతుంది అంటే ఎక్కడుంది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే నేను చదవలేదు, నేను చదివిన కావ్యాలు ఇలాంటి రాలేదు, వచ్చినా నాకు అంత గుర్తు రావట్లేదు, రెండిట్లో ఏదో ఒకటి. కానీ శబ్దతః ఈ అధ్యయన క్రియ తండ్రి కొడుకుల మధ్య జరిగింది అనేది తెలియట్లేదు కాబట్టి అక్కడ ఏకోద్భావం రాదు అని అంతే. దాని తర్వాత ఇంకా ఏదైనా ఉందేమో మళ్ళీ చూద్దామండి.
నేను ఆలోచిస్తాను, మీకు కూడా ఏదైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు అందరికీ అర్థమైంది అంటే పై సూత్రంలోకి వెళ్దాం. యజ్ఞ విద్య వ్యాకరణ విద్య దూరమైన కనుక ఏకవచన తత్వం అని చెప్తున్నారండి. అదేంటంటే అంటే ఇప్పుడు వైయాకరణం చదివితే కానీ యాజ్ఞిక విద్య రాదు అన్న ఇది లేదు కదా అక్కడ. దేనికి దానికి రెండు విడివిడివే. అది చదవకపోతే ఇది రాదు అనే అర్థం లేదు. అది చదివితే చెప్పాలి అనే రూల్ కూడా. కాబట్టి క్రమం లేదు, ఎందుకంటే ఒకటి దీని తర్వాత అది చదవాలి అనేది క్రమం రూల్ కూడా ఏం లేదు. దేనికి దానికి విడివిడిగా చదువుకోవచ్చు కాబట్టి అక్కడ ఏకవద్భావం రాలేదు. ప్రభాకర్ రాజు గారు క్లియర్ అయిందండి? ప్రభాకర్ రాజు గారు ఆయన పూర్తిగా క్లియర్ అయింది అంటే పైకి వెళ్దాం. యజ్ఞ విద్య వ్యాకరణ విద్య దూరమైనవి కనుక ఏకవచనం రాదు అంటున్నారు. అంటే మన సూత్రంలో అవిప్రకృష్టాఖ్య అనే పదం ఉంది కదండి. అంటే సామీప్యాన్ని చెప్పేటటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లకు ఉండేటటువంటి ద్వంద్వమే ఏకవచనంలో ఉంటుంది అని. ఇప్పుడు యాజ్ఞిక వైయాకరణ అనే పదాల్లో సామీప్యం లేదు. సామీప్యం లేదు అంటే ఎట్లాంటి సామీప్యం? వ్యాకరణం చదివితేనే ఈ యజ్ఞక్రియలను చదవాలి అనే లేదు, యజ్ఞక్రియలను చదివితేనే వ్యాకరణం చదవాలి అనే లేదు. అంటే దానికి ప్రత్యేకంగా అది ఒకటి చదువుకున్నా తెలుస్తుంది, ఇది ఒకటి చదువుకున్నా తెలుస్తుంది. ఇది మనకి లోకంలో అనుభవంలో ఉన్నది. ఇప్పుడు బయట యాజ్ఞికాలు చేసే వాళ్ళందరూ వ్యాకరణం చదివారండి. నాకు తెలిసి 99% చదవలేదు, ఎవరో 1% చదివారు. అలాగే వైయాకరణలందరూ యాజ్ఞికులు అయ్యారా అంటే అది కూడా కాలేదు. 99% కాలేదు, 1% అయ్యారు. ప్రభాకర్ రాజు గారు అర్థమైందండి? కాబట్టి అక్కడ ఏకవద్భావం లేదు, ద్వివచనంలోనే ఉంది అని. దీని తర్వాత సూత్రం చూద్దామండి. జాతిరప్రాణినాం, జాతి అప్రాణినాం. ద్వంద్వ అనేది అనువృత్తిగా వచ్చింది, ఏకవచనం అనేది కూడా అనువృత్తిగా వచ్చింది. జాతి ఏకవచనం అంటే జాతి ఏకవచనం అంటే అప్రాణినాం జాతి అంటే ప్రాణి కానటువంటి జాతివాచక పదాలు ఏవైతే ఉంటాయో ప్రాణి కానటువంటి జాతివాచక పదాల యొక్క ద్వంద్వము ఏకవచనంలో ఉంటుంది అనండి. జాతివాచినాం శబ్దానాం ద్వంద్వ ఏకవత్ భవతి. వాచిలో అయినటువంటి శబ్దముల యొక్క ద్వంద్వము ఏకవత్ అంటే ఏకవచనంలో ఉంటుందండి. ఏకవద్భవతి అంటే ఏకత్వార్థంతో తుల్యంగా ఉంటుంది అని అర్థం అండి లిటరల్లీ. ప్రాణినో వర్జయిత్వ అంటే వాళ్ళు ప్రాణులు అయినట్లయితే కనుక, ఆ జాతివాచిల్లో కనుక ప్రాణం ఉంది అన్నట్లయితే కనుక ఈ ఏకవద్భావం రాదు అనండి. ప్రాణినో వర్జయిత్వ అంటే ప్రాణం ఉన్నటువంటి జాతివాచకాలని విడిచిపెట్టి అన్నమాట. ఆరా శస్త్రీ అనండి. ఆరాచ శస్త్రీచ అనయోః సమాహారః లేదా ఆరాశ్చ శస్త్రియశ్చ అనయోః సమాహారః అనే అర్థంలో ఆరా శస్త్రీ అనండి. అంటే ఆరా జస్సు శస్త్రీ జస్ అని చార్థే ద్వంద్వ అనే ద్వంద్వ సమాసము సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు ఆరా శస్త్రీ అనుంది. ఆరా శస్త్రీ అని ఉన్నప్పుడు ఇది సనపుంసకం అనే సూత్రం చేత ఈ ప్రాతిపదిక నపుంసక లింగంలో ఉంటుంది. ఈ సూత్రం చేత ఏకవద్భావం వచ్చింది. ఇది నపుంసక లింగంలో ఉండడం వల్ల హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అని హ్రస్వం వచ్చి ఆరాశస్త్రి అనేది విశిష్టా శుభాధికార్యాలు ఆరాశస్త్రి అనేది. అర్థమైందండి? అందరికీ అర్థమైందండి? ఆరా శస్త్రి అంటే ఈ రెండు కూడా ప్రాణి లేనటువంటి జాతివాచకమైనటువంటి పదాలు కాబట్టి ఆరా శస్త్రి అంటే అర్థం ఏంటండి?
ఆ శస్త్రము అంటే ఒక చిన్న కత్తి అండి. ఆరా అంటే కూడా ఒక చిన్న ఆయుధం. ఒక ఈ రెండు కూడా జాతివాచకాలు, అలాగే ప్రాణం లేనివి. ప్రాణివాచకాలు కాదు. అవును. కాబట్టి ఈ రెండింటి యొక్క ద్వంద్వం అనేది ఏకవచనంలో ఉంటుంది అని. అర్థమైందండి? ఆరా శస్త్ర పదం అనేది, శస్త్ర అనేది నపుంసకలింగంలో ఉంది, స్త్రీ అనేది స్త్రీలింగంలో ఉంది. రెండు ఉన్నాయి. స్త్రీలింగంలో ఉన్న శబ్దాన్ని తీసుకుంటే, అంటే స్త్రీలింగంలో ఉన్న స్త్రీ అనేదాన్ని తీసుకుంటే ఇక్కడ హ్రస్వ నపుంసక ప్రాతిపదిక అని హ్రస్వం చెప్పాలి అంతే. శస్త్ర అనేదాన్ని తీసుకుంటే అది వస్తుతః నపుంసకలింగమే ఉంటుంది కాబట్టి హ్రస్వమే ఉంది కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు. పర్జన్య లక్షణ ప్రవృత్తి మళ్ళీ చెప్తే చెప్పచ్చు, నష్టం లేదు. చెప్పచ్చు అంటే అది కూడా చెప్పాల్సింది, చెప్పేది పర్జన్య లక్షణ ప్రవృత్తి చెప్పాలి. అప్పుడు ఇప్పుడైతే పర్జన్య లక్షణ ప్రవృత్తి కాదు, ఈకారాంతం ఉండడం వల్ల అప్పుడు హ్రస్వం. అవునండి. దీంట్లో ఒక్క నిమిషం అండి. నా దగ్గర ఉన్న 2 పుస్తకాల్లోనే ఆరా శస్త్రి అనే ఇచ్చారండి. ఆరా శస్త్రి అనే ఉంది. అలా ఆరాచ శస్త్రంచ అనయో సమాహార ఆరా శస్త్ర అని ఏర్పడి అప్పుడు ఏమైందండి? ఒక్క నిమిషం. ఇక్కడ రెండు జాతివాచకాలు. ఇది ద్విగువు కాదు కదా. దిగువ అయితే అకారాంతోత్తరపద దిగువ స్త్రియామిష్ట అని నీపు వస్తుంది దిగోహ అని ఉండడం వల్ల. ఇది దిగువు కాదు కదా, ద్వంద్వం కదా ఇది. కూడా ఆరా శస్త్రి అనే రాశారు, కానీ కింద తెలుగు వ్యాఖ్యానంలో ఆరా శస్త్రి అని ఇచ్చి ఆరాచ శస్త్రంచ తయో సమాహార అనే అర్థంలో ఆరా శస్త్ర అనే రూపం ఏర్పడుతుంది. ఆరా శస్త్ర అని అది వేరండి. శస్త్ర పదం తీసుకుంటే ఆరా శస్త్ర అని ఉంటుంది. పదం తీసుకుంటే రస్వ నపుంసక ప్రాతిపదిక రస్వం వచ్చి ఆరా శస్త్రి అని అవుతుంది అనమాట. రెండు శస్త్రి అనేది దిద్దుకోవాలి. అంటే నా దగ్గర ఉన్న 2 పుస్తకాల్లోనే ఆరా శస్త్రి అనే ఉందండి. 2 సంస్కృత పుస్తకాలు. ఆరా శస్త్రి ఉంది. అవునండి. దానా శష్కులి అని ఇంకోటి. దాని తర్వాత అండి దానాచ శష్కులీచ అనయో సమాహార అనే అర్థంలో ఇక్కడ కూడా ఇందాక చెప్పిన ప్రక్రియలో మార్పు ఏమీ లేదు. దానా శష్కులి అని అయిన తర్వాత ఇది నపుంసక లింగంలో ఉండడం వల్ల హ్రస్వ నపుంసక ప్రాతిపదిక హ్రస్వం వచ్చి దానా శష్కులి అని అవుతుంది. విశిష్టా శుభాధికార్యాలు దానా శష్కులి అనండి. ప్రక్రియలో మార్పు ఏమి లేదు. అర్థమైందండి అందరికి? దాని తర్వాత ఇంకా దళ సార్థక్యాలు. జాతి ఇతి కిం అంటే అప్రాణినాం అనే అంటే ప్రాణివాచకములు కానటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో వాటి యొక్క ద్వంద్వం ఏకవచనంలో ఉంటుంది అనే చెప్పచ్చు కదా. జాతివాచక పదాలు అని ఎందుకు చెప్పాలి అంటే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. సౌమ్య శబ్దాలు అనమాట. నందకంచ పాంచజన్యశ్చ. అవునండి. అంటే ఈ రెండు కూడా సౌమ్య శబ్దాలు, ప్రాణి భిన్నమైనటువంటి సౌమ్య శబ్దాలు. కాబట్టి ఈ ఇక్కడ వచ్చేటటువంటి ద్వంద్వం కూడా ఏకవద్భావాన్ని పొందాల్సి వస్తుంది అనండి, జాతి అని చెప్పకపోయినట్లయితే. కాబట్టి జాతి అని చెప్తే ఈ 2 సౌమ్య శబ్దాలు కావడం వల్ల ఇవి జాతులు కాదు, జాతి శబ్దాలు కాకపోవడం వల్ల ఇక్కడ ఈ ఏకవద్భావం అనేది రాదు అనండి. అప్రాణినామితికిం అంటే ప్రాణులు కానటువంటి పదాలే, జాతివాచకములైనటువంటి ప్రాణులు కానటువంటి పదాలు ఏకవద్భావాన్ని పొందుతాయి అని కనుక ఉన్నట్లయితే బ్రాహ్మణ క్షత్రియ విక్షూద్రాహ అనేది కూడా
ఏకవచనంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని వారించడం కోసం ఇదేంటి వస్తుంది నందకష్టాసు పాంచజన్యం వస్తుందండి. నందక అనేది ఒక సౌమ్య కదండి. నందకం అంటే దీంట్లో అమరకోశంలో వస్తుందండి. తెలుసునండి, తెలుసు. నందకము పాంచజన్యం ఈ రెండు గద అవునండి, అవును. అవి అంటే ప్రాణులు కాదు, ప్రాణులు కానటువంటి పదాలు అంటే ఈ రెండు అయ్యాయి. కాబట్టి ఈ వచ్చేటటువంటి ద్వంద్వం ఏకవచనంలో వచ్చేయాల్సి వస్తోంది. కాబట్టి జాతి అనే పదం చెప్పాలి. జాతి అని చెప్పితే ఇవి జాతివాచకాలు, ఇవి పేర్లను చెప్తున్నాయి. కాబట్టి సంజ్ఞా శబ్దాలకి జాతిత్వం లేదు అన్నది. సంజ్ఞా శబ్దాలు ఎప్పుడు జాతులు కావు. కాబట్టి ఈ వీటికి వచ్చేటటువంటి ద్వంద్వం ఏకవచనంలో ఉండదు, ఈ జాతులు కావు. కాబట్టి తర్వాత అప్రాణినామితికి బ్రాహ్మణ క్షత్రియ విక్షూద్రాహ, ఇవి ప్రాణులు అయిపోయాయి. కాబట్టి వీటితో ఉండేటటువంటి ద్వంద్వం అనేది ఏకవచనంలో ఉండదు అనండి. దాని తర్వాత నైవయుక్త న్యాయేన ద్రవ్యజాతీనాం అయం ఏకవద్భావః న గుణ క్రియాజాతీనాం. అంటే జాతి అనేది ద్రవ్యజాతి, గుణజాతి, క్రియాజాతి అని 3 రకాల జాతి అంగీకరించారండి. జాతి శబ్దాలు ఇంతకుముందు మనం చూసాం. విశేషణ విశేషణ బహుళం అనే దగ్గర ద్రవ్యజాతి, గుణజాతి, క్రియాజాతి అని 3 చూసాం. ఇప్పుడు ఇక్కడ జాతి పదం చేత ద్రవ్యజాతినే తీసుకోవాలా, గుణజాతిని తీసుకోవాలా, క్రియాజాతిని తీసుకోవాలా అంటే దానికి ఇక్కడ అప్రాణినాం అనేది ఉండడం వలన ఆ ద్రవ్యజాతిని మాత్రమే తీసుకోవాలి కానీ క్రియాజాతిని తీసుకోకూడదు అనండి. దానికి ఒక న్యాయం ఉదాహరణగా చెప్తున్నారు. ఇక్కడ న్యాయం ఏంటంటే నైవయుక్తం అన్య సదృశాధికరణే తథా హ్యర్థగతి అనే ఒక న్యాయం ఉందండి. అంటే నైయుక్తం కానీ యువయుక్తం కానీ ఏదైనా ఉన్నప్పుడు దానికంటే భిన్నమైనది దానికి సదృశమైనటువంటి దాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఒక వాక్యంలో నన్య ఉందండి, లేదంటే ఒక వాక్యంలో ఇవ అని ఉంది. ఈ ఇవ అని ఉన్నా లేదంటే నన్య అనేది ఉన్నా కూడా ఆ దాంతో దేనితో నన్య అనేది ఉన్నదో దానికంటే భిన్నమైనది, దానికి సదృశమైనది అనే అర్థాన్ని చెప్తుంది. అలాగే ఇవ అనేది ఉన్నప్పుడు కూడా ఇవ అనేది కూడా దానితో భిన్నమైనది, దానితో సమానమైనది అనేటటువంటి అర్థాన్ని చెప్తోంది అనండి. ఇక్కడ అప్రాణినాం అనే దగ్గర ఏముంది? నన్య ఉంది. నా ప్రాణినః అప్రాణినః తేషాం అప్రాణినాం అని ఉన్నది. కాబట్టి నప్రాణినః అనే దగ్గర నన్య అనేది ఉన్నది. నిషేధాన్ని చెప్పేటటువంటి నన్య అనే అవ్యయం ఉంది. ఇది దానికంటే భిన్నమైనది, దానితో సమానమైనది. అంటే ప్రాణికంటే భిన్నమైనది, అలాగే దానితో సమానమైనది. ప్రాణికంటే అంటే ప్రాణము లేకుండా ఉండి ఆ ప్రాణిలో ద్రవ్యత్వం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ ద్రవ్యత్వంతో సమానమైనది అనేది సాదృశ్యం అన్నమాట. అంటే ప్రాణము లేనిది ఒకటి, అలాగే ప్రాణం లేకుండా ఉంటూ ఆ ప్రాణి యందు ఉండేటటువంటి ద్రవ్యత్వం ఉన్నది అన్నమాట. ఆ రకంగా సాదృశ్యాన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ కేవలం ద్రవ్యజాతుల్ని మాత్రమే తీసుకోవాలి కానీ గుణజాతుల్ని కానీ క్రియాజాతుల్ని కానీ అర్థం కాలేదు. ప్రాణి కంటే భిన్నమైనది అన్నారు. ప్రాణి కంటే భిన్నమైనది అవునండి. నందక పాంచజన్యం ప్రాణి కంటే భిన్నమైనవి. అక్కడ కాదు. ఇప్పుడు అప్రాణినాము అది కూడా కాదండి. దాని తర్వాత అనే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర అని చెప్పలేదు. అలా కాదండి. బ్రాహ్మణ క్షత్రియ శూద్ర కూడా అయిపోయింది. అప్రాణి చెప్పడం వలన బ్రాహ్మణ క్షత్రియ విశూద్రులు అందరూ కూడా ప్రాణులు. కాబట్టి ఈ ప్రాణివాచకము లేనటువంటి ఈ పదాలతో ద్వంద్వం వచ్చినప్పుడు అది ఏకవచనంలో ఉండదు. ప్రాణివాచకము లేనటువంటి వాటితో ద్వంద్వం వచ్చినప్పుడు ఏకవచనంలో ఉండదు. ప్రాణి భిన్నవాచకము లేనటువంటి వాటితో ద్వంద్వం వచ్చినప్పుడే ఏకవచనంలో ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ విశూద్ర అనే అందరూ కూడా ప్రాణులు. కాబట్టి ఇక్కడ ఏకవద్భావం లేదు. బ్రాహ్మణ క్షత్రియ విశూద్రాహ అని ఇక్కడ ఇతర త్రయోగాన్నే చెప్పాలన్నమాట. ఇక్కడ సమాహారం చెప్పకూడదు అని తాత్పర్యం. దీని తర్వాత ప్రశ్న ఇక్కడతో అది అయిపోయింది. తర్వాత ప్రశ్న ఏంటంటే జాతి అనేది
జాతి అనేది ద్రవ్య జాతి, గుణ జాతి, క్రియా జాతి అని 3 రకాలుగా జాతి ఉన్నది. మీకు గుర్తుందా అండి? విశేషణ బహుళం అనేది ద్రవ్య జాతి ఒకటి, గుణజాతి ఒకటి, క్రియాజాతి ఒకటి చూసాం. గుణజాతి గుర్తుందా అండి? దానిలో ఇప్పుడు ఇక్కడ ద్రవ్య జాతిని మాత్రమే తీసుకోవాలా, గుణక్రియా జాతుల్ని కూడా తీసుకోవచ్చా అనేది ప్రశ్న. అంటే ఇక్కడ ద్రవ్య జాతిని మాత్రమే తీసుకోవాలి, గుణక్రియా జాతుల్ని తీసుకోకూడదు అని దీనికి ఒక లౌకిక న్యాయాన్ని, అంటే లోక సిద్ధమైనటువంటి న్యాయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ న్యాయం ఇక్కడ మనకు వస్తుతః కాశికలో లేదు. నైవయుక్త న్యాయేనా అని ఆపేశారు. ఆ నైవయుక్త న్యాయం అంటే ఏంటి అని నేను చెప్పడం కోసం మొదలు పెట్టాను అనమాట. ఈ పాటది సమయం సరిపోదండి. రేపు ఖచ్చితంగా ఆ న్యాయానికి ఉదాహరణలు, లౌకిక ఉదాహరణలు చూసి చూడండి. అప్పుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక న్యాయానికి మనం సమన్వయం లోకంలో చేసుకున్నప్పుడే శాస్త్రంలో వస్తుంది. శాస్త్రంలో వెంటనే తెలుస్తుంది. శాస్త్రంలోనే సమన్వయం అంటే అది కొంచెం కష్టం కావచ్చు కొన్ని సందర్భాల్లో. రేపు చూద్దామండి. రేపు కాదండి, సోమవారం రేపు క్లాస్ ఉంటుందండి. రావాలనుకునే వాళ్ళు రావచ్చు. కొత్త పాఠం జరిగిందా అనే చింతన మాత్రం ఉంటుంది.